హాయ్. హాయ్. ఇంకేంటి విషయాలు? అప్పుడే 3 years అయిపోయిందా అని అనిపిస్తుంది కదా. ఓ అవును, హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు జాబ్లో జాయిన్ అవ్వడానికి? నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను. నువ్వు హైదరాబాద్ వెళ్ళాక మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావుగా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నా లైఫ్ మొత్తంలో హ్యాపీగా గడిపిన రోజులు ఏమైనా ఉన్నాయంటే అవి ఈ 3 years కాలేజ్ లైఫ్ మాత్రమే. నా లైఫ్లో నాకంటూ ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఇంకా పల్లవి మాత్రమే. కానీ నువ్వు వెళ్ళిపోతుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది గీతిక. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, నాకు నీ లైఫ్లో ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. లైఫ్లో నీకు ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాదు గీతిక, నా లైఫ్ మొత్తం నీకు ఇచ్చడానికి నేను రెడీ. ఆ రోజు పల్లవి తన పెళ్ళి అని చెప్పిన రోజు నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా? నన్నెవరు పెళ్లి చేసుకుంటారని. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గీతిక. రాహుల్, అవును గీతిక, ఐ లవ్ యూ గీతిక. ఇప్పుడు కలిగిన ప్రేమ కాదు ఇది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు కలిగిన ప్రేమ ఇది. బట్ చెప్పడానికి కొంచెం టైం పట్టింది. సారీ రాహుల్, నువ్వు ఇంకా పల్లవి నాకు చాలా మంచి ఫ్రెండ్స్. ఎప్పటికైనా మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నా దృష్టిలో ఫ్రెండ్షిప్ ప్రేమ కంటే ఎక్కువ విలువైంది. సారీ గీతిక, ఇంకెప్పుడు నీకు మంచి ఫ్రెండ్గానే ఉంటా, ఓకేనా? ఓకే. హాయ్. హాయ్. ఆ తర్వాత నా పెళ్ళి, హస్బెండ్తో డిఫరెన్సెస్. ఆ తర్వాత గీతికకి నేను అసలు కాలేజ్ చేయలేదు. రాహుల్ కూడా వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగోకపోవడంతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, దాంతో కాంటాక్ట్ లేడు గీతికకి. గీతిక మీ పెళ్ళికి మమ్మల్ని పిలిచినా మేము రాలేకపోయాం. కానీ అది పెళ్ళి చేసుకొని హ్యాపీగానే ఉంటుందిలే అని అనుకున్నాం. రాహుల్ కూడా చాలా మంచివాడండి, తన గురించి నాకు బాగా తెలుసు. గీతిక మంచి గురించి తను ఎప్పుడు ఆలోచించేవాడు తప్ప పెళ్ళైన అమ్మాయి లైఫ్లోకి వెళ్ళే అంత దుర్మార్గుడైతే కాదండి. మేమిద్దరం మీ లైఫ్లోకి రావడం మీకు ఇష్టం లేదు అంటే నేను కానీ రాహుల్ కానీ మీ లైఫ్లోకి రాము. గీతిక మాతో మాట్లాడకపోయినా పర్లేదు, అది హ్యాపీగా ఉంటే చాలు. అనాథగా పుట్టింది, అనాథగా పెరిగింది, దాన్ని మళ్ళీ అనాథం చేయకండి.